హెచ్సీఏపై ఈడీ కేసు నమోదు చేసింది. ఈసీఐఆర్ లో 5గురుపై కేసులు నమోదు చేశారు. హెచ్సీఏపై కేసు నమోదు చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. గతంలో నమోదైన 2 హెచ్సీఏ కేసులను కలిపి కొత్త ఈసీఐఆర్ అంటే మరొక కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది. పీఎంఎల్ఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది ఈడీ. హెచ్సీఏపై ఈడీ కేసు నమోదు చేసింది. ఈసీఐఆర్ లో 5గురుపై కేసులు నమోదయ్యాయి. గతంలో నమోదైన 2 హెచ్సీఏ కేసులను కలిపి కొత్త ఈసీఐఆర్ నమోదైంది. పీఎంఎల్ఏ సెక్షన్ కింద ఈడీ కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. సిఐడి కస్టడీ ముగిసిన వెంటనే దీనికి సంబంధించి విచారణ చేపట్టనున్నారు. హెచ్సీఏపై మరొక కేసును నమోదు చేసింది ఈడీ. హెచ్సీఏపై ఈడీ కేసు నమోదు చేసింది. ఈసీఐఆర్ లో 5గురుపై కేసులు నమోదు చేశారు. గతంలో నమోదైన 2 హెచ్సీఏ కేసులను కలిపి కొత్త ఈసీఐఆర్ నమోదైంది. పీఎంఎల్ఏ సెక్షన్ కింద ఈడీ కేసు నమోదు చేసింది. బీసీసీఐ నుంచి వచ్చిన నిధుల విషయంలో మనీ లాండరింగ్ జరిగినట్టు ఈడీ భావిస్తోంది. జగన్మోహన్ రావు, శ్రీనివాసరావు, రాజేంద్ర యాదవ్, సునీల్, కవితపై కేసులు నమోదయ్యాయి. రైట్, సిఐడి కస్టడీ క్లోజ్ అయిన వెంటనే ఈడీ విచారణ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవి మనకి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రవి, హెచ్సీఏపై ఈడీ కేసు నమోదు చేసింది. ఈసీఐఆర్ లో 5గురుపై కేసులు నమోదైనట్టు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? అక్షయ, గతంలోనే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పై అంటే హెచ్సీఏ ప్రెసిడెంట్ గా అజారుద్దీన్ ఉన్నటువంటి టైంలోనే ఈడీ కేసు నమోదు చేసింది. అజారుద్దీన్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి టర్మ్లో బకెట్ చైర్స్ అదేవిధంగా బాల్స్ కొనుగోలులో దాదాపు 4.7 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పి ఈడీ కూడా గుర్తించింది. దాంతో ఈడీ కేసు నమోదు చేసి విచారించింది కూడా. ఆ టైంలో హెచ్సీఏ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి అజారుద్దీన్ ఎప్పుడైతే తన టర్మ్ అయిపోయిన తర్వాత విచారణకు కూడా అటెండ్ అయ్యారు. తాజాగా హెచ్సీఏలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ చూసినటువంటి ఈడీ సిఐడికి లేఖ కూడా రాసింది. ప్రస్తుతం హెచ్సీఏ పైన నమోదు చేసినటువంటి కేసుల వివరాలు, ఎఫ్ఐఆర్ కాపీలు అన్ని కూడా తమకు అందజేయాలని చెప్పి లేఖ రాసింది. సో తాజాగా అదే కేసు, పాత కేసుకే ఇప్పుడున్నటువంటి కేసులను కూడా ఈడీ జోడించింది. ప్రస్తుతం సిఐడి విచారణ జరుపుతోంది. 6 రోజుల పాటు కస్టడీకి కూడా మల్కాజ్గిరి కోర్టు అనుమతించడంతో మొదటి రోజు కస్టడీ కూడా కొద్దిసేపటి క్రితమే ముగిసింది. మొత్తం 5 నిందితులను సిఐడి అధికారులు ఉదయం నుంచి ప్రశ్నించారు. దాదాపు 6 గంటల పాటు ఈరోజు మొదటి రోజు కస్టడీ కూడా విచారణ పూర్తయింది. అయితే ఇదే టైంలోనే ఒకవైపు ఈడీ కూడా కేసులు నమోదు చేసింది కాబట్టి తాజాగా ఉన్నటువంటి పరిణామాలు, ఈ తాజాగా అయినటువంటి కేసులు అంటే అటు విజిలెన్స్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది, సిఐడి కూడా కేసులు నమోదు చేసి దాదాపు 5గురిని అరెస్ట్ చేసింది, మరొకరు పరారీలో ఉన్నారు. వీటన్నిటిపైన కూడా ఈడీ కేసులు జోడించింది కాబట్టి ఈడీ కూడా విచారించాలి అనుకుంటే 6 రోజుల పాటు ఆల్రెడీ సిఐడి కస్టడీలో ఉన్నారు కాబట్టి సిఐడి కస్టడీ ముగిసిన తర్వాత ఈడీ కూడా వాళ్ళను కస్టడీ కోరే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఉదయం కూడా ఈడీ అధికారులు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ మెంబర్స్ కూడా ఈడీని అప్రోచ్ అయ్యారు. ఈడీకి కూడా ఫిర్యాదు చేశారు. హెచ్సీఏలో కోట్ల రూపాయల అవినీతి కూడా చోటు చేసుకుంది. దాదాపు కోట్ల రూపాయల నిధుల మళ్లింపు కూడా జరిగింది, మనీ లాండరింగ్ కూడా జరిగింది. దానిపైన విచారణ జరపాలని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కి సంబంధించినటువంటి వాళ్ళు ఈరోజు ఈడీ అధికారులను కలిసి ఒక
ఫిర్యాదు కాపీని కూడా అందజేశారు, కొన్ని ఆధారాలను కూడా సమర్పించారు. అప్పటికే ఈడీ సిఐడిని అడిగింది, హెచ్సిఏ పైన మీరు తాజాగా నమోదు చేసినటువంటి కేసులు వాటి వివరాలన్నింటినీ కూడా తమకు అప్పగించాలని ఈడీ కోరింది. కాబట్టి తాజాగా గతంలో నమోదైనటువంటి కేసుకే ఇప్పుడు జోడిస్తూ మరికొన్ని కేసులు నమోదు చేసింది ఈడీ. కాబట్టి సిఐడి కస్టడీ ముగిసిన తర్వాత నిందితులను మరోసారి ఈడీ కూడా కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించే అవకాశం ఉంది. ప్రస్తుతం సిఐడి విచారిస్తోంది మాత్రం జగన్మోహన్ రావు అక్రమంగా హెచ్సిఏలోకి అడుగుపెట్టాడు, అక్రమంగా తను ప్రెసిడెంట్ అయ్యాడు అనే దానిపైన సంతకాలు ఫోర్జరీ చేసి శ్రీచక్ర క్రికెట్ క్లబ్ను అనేది వాళ్ళు కొత్తగా సృష్టించి వాళ్ళు ప్రెసిడెంట్గా ఎన్నికయ్యాడు అనే దానిపైన విచారణ కొనసాగుతోంది. మరోవైపు కోట్ల రూపాయల నిధులు మళ్లింపు జరిగింది, కోట్ల రూపాయల నిధులను పక్కదారి పట్టించారు, దుర్వినియోగం జరిగిందని సిఐడి కూడా గుర్తించింది. విజిలెన్స్ నివేదికను కూడా సిఐడి తెప్పించుకుంది. కాబట్టి వీటన్నిటిపైన కస్టడీలో విచారిస్తున్నారు. మరొక వైపు దేవరాజ్ సెక్రటరీగా కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి కూడా పరారీలో ఉన్నాడు. తనను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో కూడా గాలిస్తూ ఉన్నారు. కానీ ఈరోజు మొదటి రోజు విచారణలో పూర్తిగా ప్రెసిడెంట్గా ఉన్నటువంటి జగన్మోహన్ రావును శ్రీచక్ర క్రికెట్ క్లబ్ను ఎందుకు సృష్టించాల్సి వచ్చింది, క్రికెట్తో ఎలాంటి సంబంధం లేని నువ్వు అందులోకి ఏ విధంగా అడుగు పెట్టాల్సి వచ్చింది, ఎవరెవరి సంతకాలను ఫోర్జరీ చేశారు, ఫోర్జరీ వెనుక ఎవరెవరి ప్రమేయం ఉంది అనే వీటన్నిటిపైన జగన్మోహన్ రావును ప్రశ్నించినట్లుగా తెలుస్తుంది. కానీ మొదటి రోజు విచారణలో పూర్తిగా సైలెంట్గానే ఉండిపోయాడు జగన్మోహన్ రావు. కంప్లీట్గా మా న్యాయవాది చూసుకుంటాడు అని చెప్పినట్లుగా తెలుస్తుంది. మరోవైపు ట్రెజరర్తో పాటు సీఈఓగా ఉన్నటువంటి సునీల్ కాంటేని కూడా మొదటి రోజు విచారణలో సన్ రైజర్స్ హైదరాబాద్ మేనేజ్మెంట్ను టికెట్ల విషయంలో వేధించారా లేదా అనే దానిపైన కూడా ప్రశ్నించారు. దీనికి ప్రెసిడెంట్ తానేం వేధించలేదు, ఒకవేళ అవకాశం ఉంటే ఆ 10% టికెట్స్ను ఇవ్వాలని నేను రిక్వెస్ట్ మాత్రమే చేశాను అని హెచ్సిఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు చెప్పారు. కానీ వేధించినట్లుగా పూర్తి ఆధారాలు సిఐడి అధికారులు జగన్మోహన్ రావు ముందుంచారు. దానికి తను మౌనం వహించాడు. ఇక నిధుల గోల్మాల్ విషయమై అటు ట్రెజరర్ను హెచ్సిఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావును అడిగినప్పుడు అటు సెక్రటరీగా ఉన్నటువంటి దేవరాజే చేశాడని చెప్పి మొత్తం దేవరాజ్ పైన వేశారు వీళ్ళంతా. కానీ దేవరాజ్ మాత్రం ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. కీలకంగా ఈ కేసులో కీలకంగా ఉన్నటువంటి దేవరాజు పట్టుబడితే గానీ ప్రస్తుతం విచారణను ఎదుర్కొంటున్నటువంటి నిందితులంతా నోరు వీపే అవకాశం లేదు. ఎందుకంటే ప్రస్తుతం ప్రెసిడెంట్ మాత్రం వీళ్ళ అదుపులో ఉన్నాడు. కాబట్టి పరారీలో ఉన్నటువంటి సెక్రటరీ పైనే వీళ్ళందరూ అభియోగాలు మోపుతున్నారు. సో దేవరాజ్ కూడా పట్టుబడిన తర్వాత తనను కూడా విచారిస్తే పూర్తి అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆరోపిస్తున్నట్లుగా దాదాపు 170 కోట్ల రూపాయలు ఒక్క జగన్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి టర్మ్లోనే నిధులు దారి మళ్ళీ మనీ లాండరింగ్ కూడా జరిగిందని చెప్పి టీసీ ఆరోపిస్తుంది. ఎంటైర్ తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటైన తర్వాత అంటే గతంలో బీఆర్ఎస్ ఉన్నటువంటి టైంలోనే 500 నుంచి 600 కోట్ల రూపాయల వరకు కూడా నిధుల గోల్మాల్ జరిగింది. ఈ డబ్బులన్నీ కూడా మొత్తం పెద్ద ఎత్తున కోట్ల రూపాయల్లో మనీ లాండరింగ్ కూడా జరిగిందని చెప్పి టీసీఏతో పాటు మరికొందరు హెచ్సిఏలో ఉన్నటువంటి మాజీ సభ్యులు కూడా ఆరోపిస్తున్నారు. సో నిధుల మళ్లింపు జరిగిందా, మనీ లాండరింగ్ జరిగిందా అనే కోణంలో అటు ఈడీ కూడా విచారించాలి. అంటే సిఐడి కస్టడీ 6 రోజుల పాటు ముగిసిన తర్వాత ఇప్పటికే విచారణ ఎదుర్కొంటున్నటువంటి నిందితులను ఈడీ కూడా కస్టడీ కోరితే ఒకవేళ సిఐడి కస్టడీలో కూడా వీళ్ళు ఏవైనా కొత్త పేర్లను తీసుకొని వస్తే సిఐడి కొత్తగా కేసులు నమోదు చేస్తే వాళ్ళందరినీ కూడా కస్టడీకి కోరే అవకాశం ఉంటుంది. అంటే ఒకవైపు సిఐడి విచారణలో ఏం తేలుతుంది చూడాలి. ప్రస్తుతం అరెస్ట్ అయినటువంటి 5 సభ్యులు పరారీలో ఉన్నటువంటి దేవరాజ్ పట్టుబడిన తర్వాత ఈ కేసులో ఇంకేమైనా కొత్త పేర్లు బయటకు వస్తాయనేది చూడాలి. మరోవైపు సిఐడి దర్యాప్తు కూడా ఇంకా కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రెసిడెంట్ కు సహకరించినటువంటి వ్యక్తులు ఎవరెవరున్నారు అనే దానిపైన కూడా సిఐడి అధికారులు విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే టీసీఏ ఆరోపిస్తున్నటువంటి విధంగా వెనక ఎవరైనా రాజకీయ నాయకుల ప్రమేయం కూడా ఉందా, లేకపోతే వెనకుండి నడిపించారా, వెనకుండి ఎవరైనా చక్రం తిప్పినటువంటి వాళ్ళు ఉన్నారా అనే దానిపైన కూడా విచారిస్తోంది సిఐడి. టీసీఏ ఆరోపణలు చేసినటువంటి విధంగా వంకా ప్రతాప్ అనే వ్యక్తి ఇప్పటికే హెచ్సిఏలో ఉన్నటువంటి జాన్ మనోజ్ గానీ లేకపోతే పురుషోత్తమ్ అగర్వాల్, సురేందర్ అగర్వాల్ వీళ్ళందరి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. సో వీళ్ళ పేర్లను కూడా ప్రస్తుతం కస్టడీ విచారణను ఎదుర్కొంటున్నటువంటి జగన్మోహన్ రావు గానీ లేకపోతే సీఈఓ సునీల్ కాంటే గానీ ఇప్పటికే అరెస్ట్ అయినటువంటి నిందితులు ఏమైనా వాళ్ళ పేర్లను కూడా చెప్తారా చూడాలి. ఇన్ కేసు ఈ నిందితులు కూడా వాళ్ళ పేర్లను చెప్తే సిఐడి వాళ్ళ పైన కూడా కేసులు నమోదు చేసి వాళ్ళని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇన్ కేసు వాళ్ళ అరెస్ట్ తర్వాత కూడా కీలక పరిణామాలు చోటు చేసుకున్నా ఈ 6 రోజుల కస్టడీలో ఏదైనా కీలక ఆధారాలు కూడా సిఐడి సేకరించినా ఆ తర్వాత జరగబోయేటటువంటి ఈడీ విచారణలో కూడా మార్పులు జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే గతంలో నమోదు చేసినటువంటి ఈడీ కేసు అజారుద్దీన్ టర్మ్లో నమోదు చేసినటువంటి కేసుకే తాజాగా ఉన్నటువంటి వాటన్నిటిని కూడా జోడిస్తూ మరికొన్ని కేసులు ఈడీ నమోదు చేసింది. అక్షయ. ఓకే రవి.